నాటి భూస్వాముల వైభవానికి అద్దం పడుతున్న అతి పురాతనమైన ఇల్లు అది. దాని వయస్సు సుమారు 120 సంవత్సరాలు. గత 4 తరాలుగా ఆ ఇంటిని సంరక్షిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం 5వ తరానికి అది వారసత్వ సంపదగా నిలిచింది. ప్రస్తుతం మాది 4వ తరము, మా పిల్లలు 5వ తరానికి చెందిన వారసులుగా కొనసాగుతున్నారు. నాటి నగీషీ కళాకారులు, చిత్రకారుల ప్రతిభకు కూడా అది అద్దం పడుతోంది. జిల్లాలోనే అతి పురాతనమైన ఇల్లుగా దాన్ని అభివర్ణించవచ్చు. అంతటి పురాతనమైన ఆ ఇల్లు ఎక్కడ ఉంది? నాడు అంగడి తాంసీగా పిలువబడ్డ ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండల కేంద్రంలో సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో కట్టిన పాతకాలం భవంతి ఇది. దీన్ని త్రిశాల భవంతి అని పిలుచుకుంటారు. 1910 దశకంలో వ్యాపారం కోసం తాంసీ గ్రామానికి వచ్చిన షావుకారుల కుటుంబానికి చెందిన పడిగెల గంగారాం హయాంలో ఈ భవంతిని నిర్మించారు. 1.5 ఎకరాల విస్తీర్ణంలో 30కి పైగా గదులతో ఈ భవంతిని నిర్మించారు. కేవలం నివాసం కోసమే కాకుండా వారు పండించిన పంట దిగుబడులను నిల్వ చేసుకోవడానికి వీలుగా ఈ గడిని నిర్మించినట్లు చెబుతారు. తాంసీ మండల కేంద్రంలోని పురాతన భవంతి మాది. దాదాపు 120 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించారు. అప్పుడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడక ముందు తాంసీ మండల కేంద్రమే ప్రధాన మార్కెట్ ఉంటుంది. చుట్టుపక్కల 60 గ్రామాల నుంచి ప్రతి శనివారం ఇక్కడ అంగడి సాగుతుంది, మార్కెట్ సాగుతుంది. అక్కడి నుంచి అందరు వస్తుంది. అప్పటి అవసరాలకు అనుగుణంగా మా కుటుంబం వ్యాపార కుటుంబం అయినప్పటికీ అప్పటి అవసరాలకు అనుగుణంగా ఈ త్రిశాల భవంతిని నిర్మించుకోవడం జరిగింది. పురాతనమైన ఈ జమీందారీ బంగ్లా నాటి వారి వైభవానికి అద్దం పడుతోంది. అంతేకాదు వారి అభిరుచులకు, కళల పట్ల వారు చూపిన ఆదరణను కూడా వ్యక్తం చేస్తోంది. గంగారాం షావుకారు కుమారుడు రాజేశ్వరరావు గ్రామ పెద్దగా, సర్పంచ్గా ఎన్నో సౌకర్యాలు కల్పించారు. అంగడికి వచ్చే వ్యాపారులకు, ఈ ప్రాంత వైశ్యుల సంపదకు రక్షణ కోసం పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం పట్టుబట్టి తన సొంత స్థలం 5 ఎకరాలను విరాళమిచ్చి స్టేషన్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. అలాగే గ్రామంలో పాఠశాలకు మరో 5 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చినట్లు స్థానికులు చెబుతారు. ప్రస్తుతం గ్రామంలోని చాలా వ్యవసాయ భూములు వీరి కుటుంబానికి చెందినవే అని చెబుతుంటారు. తాంసీలో 500 ఎకరాలు, అప్పట్లో ఆంధ్ర ప్రాంతంలో కలిసి ఉన్న ప్రస్తుత మహారాష్ట్రలోని కిన్వట్లో మరో 1000 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉండేదని చెబుతుంటారు. అందుకు అనుగుణంగానే ఎంతో దర్పంతో ఈ భవంతిని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఇంట్లో నగీషీలు చెక్కిన కర్ర తలుపులు, కిటికీలు, గుమ్మాలు వేటికవే ప్రత్యేకతను సంతరించుకుని చూపరులకు కనువిందు చేస్తాయి. అంతేకాకుండా ఏళ్ల క్రితం ఆకుపసర్లతో వేసిన చిత్రాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా, రంగు వెలసిపోకుండా సజీవ చిత్రాలను మరిపిస్తుండటం మరో విశేషం. అప్పట్లో కేవలం భవన నిర్మాణం అంటే కేవలం నివాసం ఉండడానికి కాకుండా కొంత కళాత్మకంగా కూడా నిర్మించుకునేవాళ్ళు. అందుకు అనుగుణంగా అంగడికి వచ్చే వాళ్ళ కళాకారులకు ఉపాధి కల్పించడానికి అప్పుడు ఈ నగిసీలు కర్ర నగిసీలు కానీ గోడ పెయింటింగ్స్ కానీ వేయించుకునేవాళ్ళు. అట్లాగే అంగడికి వచ్చే చిందు, యక్ష కళాకారులను కూడా పోషించేవారు. అందులో కాగానే ఈ రాజేశ్వరరావు కుటుంబం కూడా కళాకారులను పోషించడానికి అప్పట్లో ఈ కర్ర నగిసి వర్క్ని ఇంట్లో వినియోగించడం జరిగింది. ఇప్పటికి కూడా 120 సంవత్సరాల క్రితం కర్రతో చేసిన కళాకృతులు, నగిసీలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అట్లాగే ఉన్నాయి. అలాగే ఇంట్లో 120 సంవత్సరాల క్రితం ఆకుపసర్లతో వేసిన పెయింటింగ్స్ కూడా చెక్కు చెదరకుండా అట్లాగే ఉన్నాయి. ఇల్లు కాస్త పురాతనమైన ఉన్నప్పటికీ దానికి పెయింటింగ్స్, బొమ్మలకు వేసిన రంగులు మాత్రం ఇప్పటికి కూడా అదే దీంతో ఉన్నాయి. ఇది